ప్రభు వలలో పాల్గొనకు మునుపు లేఖనములో నుండి ఒక తలంపును మనము చదువుకుని ధ్యానించి ప్రభు వలలో పాల్గొందాం. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం 2వ వచనాన్ని గమనించగలరు. తరువాత ఆయన పరమునకు చేర్చుకోనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన నా మొదటి గ్రంథమును రచించింది. మనందరికీ క్రైస్తవ జీవితము జీవించడానికి ఒక మాదిరి. మనందరం క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఒక మాదిరి. ఎలా జీవించాలి క్రైస్తవ జీవితం అని మనం గమనిస్తే ప్రభువు ఒక మాదిరి చూపించారు. ఆ మాదిరి ఏంటి? చేయుటకును ఆ తర్వాత బోధించుటకు. ముందు చేయాలా, ఆ తర్వాత బోధించాలి. ఈ మాటను బట్టే నాకు ఆ తలంపు. ఏ తలంపు? ముందర నా జీవితం ముఖ్యం, ఆ తర్వాత నా పరిచర్య. నా పరిచర్య నా జీవితంలోంచి రావాలి. ఏదైతే నేను బైబిల్లో దేవుని మాట ధ్యానిస్తున్నానో దానిని నేను పాటించి ఆ తర్వాత. ఎందుకు ఈ మాట చెప్తున్నా? మనం ఎలాంటి సమాజంలో జీవిస్తున్నాము అంటే, సర్వసాధారణంగా మీరు క్రైస్తవ బోధనలో మీరు చూడండి, టీవీల్లో కానీ మరి ఎక్కడైనా ఇతర మీటింగ్స్లో కానీ ఎక్కడైనా మీరు గమనించండి, ఈ బోధనలో ఎక్కువగా మనం వినపడేది ఏంటది? ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. అర్థమవుతుందా? కనుక దీని మీద ఎక్కువగా మన దృష్టి ఉండాలి అని మనం గమనిస్తే, మనము దేవుని ఎదుట ఏమై ఉన్నాము? లేఖనం ఏం చెప్తోంది? ఎందరో దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులై ఉందురు. పిల్లలుగా కుమారత్వంలోకి వచ్చేస్తాం. కనుక కుమారులకు రూల్స్ లేవు. దేర్ విల్ బి నో రూల్స్ అట్ ఆల్. యజమానుడు మంచి ధనవంతుడు విలాసవంతమైన మదంతస్తున్న మేడ కట్టుకున్నాడు. సరేనా? అందులో దాదాపు పనివాళ్లే ఒక 500-600 మంది పనిచేస్తున్నారు అందులో, ఆ భవనాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి. ఇప్పుడు ఆ ఇంటి యజమానుడు కుమారుడు వాకిట్లో ఆడుకుని కాళ్ళంతా బృందమయమైపోయాయి. ఇల్లు మాత్రం అద్దంలా కనబడుతుంది. వాడు పరిగెత్తుకుంటే లోపలికి వచ్చేస్తున్నాడు. వచ్చి బాడీ కాలుతో నేరుగా మంచం ఎక్కేశారు. సరేనా? ఎవరైనా ఆపుతారా? ఎవరైనా ఆపగలరా? అరే బాడీ కాలుతో మంచం మీదకి ఎందుకు ఎక్కుతున్నావు అని పనివాడు అడగగలడా? అడగలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇంటి యజమానుడి యొక్క కుమారునికి కుమార్తెలకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. అయితే వాని పెంపకం, వాడిని పెంచిన విధానం ఎలా ఉంది అంటే, వాడు బాడీ కాలుతో బొమ్మని మంచము ఎక్కడు. ఎందుకంటే వారికి కూడా అజ్ఞానం ఉంది. ఇది తగదు. ఈ ఇల్లు పరిశుభ్రంగా ఉంచడానికి దాదాపు 600 మంది పనిచేస్తున్నారు దివారాత్రులు. దాన్ని నేను పాడు చేయను. అర్థమవుతుందా? ఈ వివేచన ఎక్కడి నుంచి వచ్చింది? వాని జీవితంలోంచి వచ్చింది. ఒకటి నేర్పిస్తే రాదా? కనుక ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే, సర్వసాధారణంగా ఈ బోధలు మనం ఏం చేయాలి ఏం చేయకూడదని చెప్పేవారు ఉంటాం. అది రాంగ్.
నువ్వు నిజంగా దేవుని ఆత్మతో నడిపించబడువాడివైతే నడిపించబడుదానివైతే నీ అంతటా నీకే ఆ వివేచన ఉంటుంది. మనం ఎలా ఉండాలి, మనం ఎలా నడుచుకోవాలి, మనం ఎలా మాట్లాడాలి. కనుక ప్రేమైన సోదరుడా సహోదరి, నేను ఈరోజు నీకు చెప్పే వర్తమానం ఇది 5వసారి నేను చెప్తున్నాను. ఉదయం అన్నట్టే మనందరికీ మర్చిపోయే స్వభావం ఉంది కాబట్టి మా లాంటి బోధకులకి పెద్ద ప్రయాసపడకుండా చలామణి అయిపోతారు. ఎందుకంటే మీరు విన్న వాక్యం మర్చిపోతారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సరే మీకు విసుగు పుట్టదు. సో ఇవాటి వర్తమానం యొక్క మూలవాక్యం ఏంటంటే, మనము దేవుని కనుల ఎదుట ఏమై ఉన్నామో అది మనము దేవుని కొరకు చేసే పని కంటే చాలా గొప్పది. మనం దేవుని మందిరానికి దశభాగాలు అవ్వని, కానుకలు అవ్వని, భోజనాలు అవ్వని, ఇంకా ఏ పనైనా అక్కడ దేవుని కొరకు మనం చేసే పని ఎంత గొప్ప పనైనా కూడా ఇవి మన వ్యక్తిగత జీవితం కంటే ఏమాత్రం తూకానికి రావు. దేవుని కొరకు నేను జీవించిన జీవితం ఎలాగుంది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సందర్భంలోనే ఈ మాట, ఇప్పుడు ఎలా ఉంటే దేవునికి ఇష్టము, ఎలా ఉంటే దేవునికి ఇష్టము, ఏం చూసి పడోకమందున్న తండ్రి ప్రభుతో ఆ మాట అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందులో నేను ఆనందించుతున్నాను. ఏం చూసి అన్నాడు అంటే, అందులో మొట్టమొదటి అక్షరం ఏ ఫర్ యాపిల్ ఏదైతే ఎల్కేజీలో నేర్పుతారో అది నేను చెప్తున్నాను. మొట్టమొదటి మాట, ఒకవేళ ఇన్ని రోజులు నువ్వు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే, ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏ అనే పదం రాయడం నేర్చుకో, ఆలు అనే దిద్దడం నేర్చుకో ఈ రోజు నుంచి. అందులో మొట్టమొదటి పదం ఏంటి? ఆయన చేయుటకును బోధించుటకును. ఆయన బోధించుటకును చేయుటకును కాదు, ఆయన చేయుటకును బోధించుటకును. ఫస్ట్ ఈ క్రైస్తవ జీవితం ఎలా జీవించాలి? వాక్యము నా జీవితముగా మారాలా, నేను నడిచే పత్రికలాగా కనబడాలా, నాలో ప్రభు కనబడాలా. ఎప్పుడు కనబడతాడు? ఎప్పుడు నేను ప్రభువులాగా నడుచుకుంటాను. ప్రియమైన సోదరుడా సహోదరి, ప్రభు పేరున ప్రేమపూర్వకంగా మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు మీరు మొదలు పెట్టచ్చు ప్రభులాగా జీవించడం. ఈ రోజు మొదలు పెట్టచ్చు. అందుకని పౌలు ఏమన్నాడు? రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. దయచేసి క్షమించండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఎక్కడ మాట్లాడండి? నేను క్రీస్తును పోలి నడిచినట్టు మీరు నన్ను పోలి నడవండి. 1 కొరింథీయులు 2 కొరింథీయులు. మొదటి కొరింథీ 11వ అధ్యాయం. ఎస్, ఎగ్జాక్ట్లీ. 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు మాట గమనించండి. ఎందుకు మన జీవితం దేవుని కొరకు మనం చేసే పని కంటే ఎంతో ముఖ్యము అనే మాట ఎందుకు నేను చెప్తున్నాను? ఎందుకు ఈ విషయాన్ని మీరందరూ గమనించాలి. నాణ్యమైన క్రైస్తవ జీవితం లేకుండా నువ్వు దేవుని కొరకు ఎంత చేసినా అది దేవుని గుర్తింపులోకి రాదు. అది నేను చెప్పట్లే, బైబిల్ చెప్తాను. మీకు ఒక మాట చూపిస్తాను. బైబిల్లో ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో ఎన్ని ఆత్మలను రక్షించుకున్నాడో, ఎన్ని ఆత్మలు రక్షింపబడ్డాయో ఎక్కడ లెక్కించబడ్డా. బైబిల్లో ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు ఎన్ని ఆత్మలు రక్షించాడో, లేకపోతే ప్రభువు వాక్య పరిచర్య చేసినప్పుడు ఎన్ని ఆత్మలు రక్షింపబడ్డాయో ఎక్కడ రికార్డు లేవు. బైబిల్ గ్రంథం అంతా ప్రభు జీవితమే ఉంది. ఆయన పరిచయం చాలా తక్కువ ఉంది. 3వ వంతు ప్రభు జీవితమే ఉంది.
ఏ పరిస్థితుల్లో ఆయన ఎలా ఉన్నాడు, శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన ప్రవర్తన ఎలా ఉంది, ఇంట్లో తన తోబుట్లందరూ తన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు. అండ్ ప్లీజ్ రిమెంబర్, దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, ప్రతిదీ ప్రభువు మట్టి శరీరములో జన్మించిన తర్వాత నేర్చుకున్నాడు. ఏది పరమ నుండి నేర్చుకుని దిగిరాల నో, ప్రతిదీ ప్లీజ్ రిమెంబర్. ఒక చిన్న ప్రశ్న వేస్తాను నేను. ఒక ఒంటరి వాడు ఇంట్లో పుట్టాడు, ఆ ఇంట్లోనే పెరిగాడు. ఆ ఒంటరి పని కూడా తండ్రి అయిన యోసేపు దగ్గర నేర్చుకున్నాడు. ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. యేసు ప్రభువు మేకు కొడుతున్నప్పుడు ఎప్పుడైనా సుత్తి దెబ్బ వేలు మీద వేసుకుని ఉంటాడంటారా? బాగా ఆలోచించి చెప్పండి. యేసు ప్రభువు మేకుతో ఏదో ఒక స్టూలో పేటో ఏదో తయారు చేస్తున్నాడు, పొరపాటున సుత్తి వేలు మీద వేసుకుని ఉంటాడంటారా? నువ్వు మేకు కొట్టినప్పుడు ఎప్పుడైనా పొరపాటున ఏంటి? నువ్వు మేకు కొట్టినప్పుడు సుత్తి నీ వేలు మీద వేసుకున్నావా ఎప్పుడైనా? ఎన్నోసార్లు వేలు నలిగిపోయి కదా, కమిలిపోయి నల్లగా రక్తం గడ్డగట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ప్రభు కూడా ఎప్పుడైనా వేలు మీద సుత్తి వేసుకుని ఉంటాడా? ఎన్నోసార్లు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఉదయం అన్న చెప్పినట్టే మన జీవితంలో మనం పరిపూర్ణం అయిపోయాము, పరిపూర్ణంగా ఉంటాము అనడానికి లేదు. నో, మన మరణ పర్యంతం మనం నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకుని మనం పరిపూర్ణం అవ్వచ్చు. ఇది ప్రభు జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ప్రభు కూడా చేతి మీద సుత్తి పడింది, ప్రభు కూడా దెబ్బలు తగిలింది. ఆయనే పర్ఫెక్ట్ ఏం కాదు, శరీరం అంతా ఉన్నప్పుడు ఆయన కూడా దెబ్బలు తినాలి. కనుక ఇక్కడ మనము ఒక చాలా ముఖ్యమైన మాట మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభు పరిచర్య గురించి కంటే ప్రభు జీవితమే ఎక్కువ. మన బైబిల్లో కొత్త నిబంధనలు మనం గమనించగలం. అందులో 2 గ్రంథాలు ఈ మీ అవగాహన కొరకు చెప్తున్నాయి. అందుకని ఇక మీదట ఈ గ్రహింపుతో మీరు ఆ గ్రంథాలు చదివినప్పుడు దేవుడు మీకు ఒక కొత్త ప్రత్యక్షతను ఇస్తారు. ఈ 2 గ్రంథాలు ఏమి అంటే లూకా సువార్త, అపోస్తల కార్యములు. జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాటలు. లూకా సువార్త రాసింది ఎవరు? థియోఫిలా. ఇప్పుడు లూకా సువార్త దేని గురించి చెప్పబడుతోంది అంటే, ప్రభు ఏమేమి చేశాడో వాటిని చెప్పాడు. ప్రభు తాను చేసి బోధించింది లూకా సువార్తలో మీకు కనబడుతుంది. ఈసారి నుంచి ఎప్పుడైనా మీరు లూకా సువార్త చదివినప్పుడు మీరు గమనించండి, ప్రభు చేసింది బోధించాడు, బోధించింది చేయలే. రివర్స్ కాదు, తలకిందలు కాదు. ప్రభు తాను చేసింది బోధించాడు. ఇది లూకా సువార్త మొత్తం వివరించబడింది. అపోస్తల కార్యములు ఎవరు రాశారు? మళ్ళీ అదే థియోఫిలా రాశాడు. లూకా సువార్త ఎవరు రాశారు? అపోస్తల కార్యములు కూడా ఆయనే రాశాడు. కానీ అపోస్తల కార్యములు ఏమని బోధిస్తుంది? అంటే ఆయన ఏమని రాస్తుంది ఇక్కడ చూడండి. ఓ థియోఫిలా, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనం. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకునబడిన దినము వరకు. అంటే ఈ అపోస్తల కార్యములు ఏమని బోధిస్తుందంటే, యేసు ప్రభు మరణించిన తర్వాత కూడా సంఘం అనే క్రీస్తు శరీరము భూమి మీద ఉండగా ఆ సంఘము ద్వారా ప్రభువు జీవిస్తూ తాను చేసింది సంఘము ద్వారా బోధించడం కంటిన్యూ చేశాడు. లూకా సువార్తలో ప్రభు తాను చేసింది బోధించాడు. అపోస్తల కార్యం దగ్గరికి వచ్చినప్పటికీ ఇప్పుడు సంఘము తాను చేసిన దానిని బోధించడం. అర్థమవుతుందని చెప్పింది. మళ్ళీ చెప్పాలా? ఎవరికి అర్థం కాలేదో చెప్పండి, మళ్ళీ చెప్తాను.
లూకాసు వార్తలో ప్రభు శరీరంలో ఉన్నాడు. ఈ శరీరం అందు ఉన్నప్పుడు తాను ఏదైతే చేశాడో వాటిని బోధించాడు. కానీ అపోస్తల కార్యముల దగ్గరికి వచ్చినప్పటికీ పెంతెకోస్తు దినం అయిపోయింది, ప్రభు పునరుద్ధరణ అయిపోయాడు. అప్పుడు సంఘం ఉంది, అందుకనే పరిశుద్ధాత్మ ద్వారా అని రాసింది. అపోస్తల కార్యములు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సంఘము చేత పరిశుద్ధాత్మ ద్వారా ఏదైతే చేయించాడో వాటిని సంఘము ద్వారా మీతో. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. ఇప్పుడు మనం చూడండి, ఆ సంఘం అనే శరీరంలో నువ్వు నేను మనందరం ఉన్నాం. ఆ సంఘం అనే శరీరంలో మనందరం ఉన్నాం. కానీ అందరూ బోధించట్లేదు, అందరూ బోధకులు కాదు. మనందరికీ బోధ చేయడం రాకపోవచ్చు, కానీ మన జీవితమే ఎదుటి వారికి ఒక బోధగా ఉంటుంది. ఎప్పుడైతే నేను ఫస్ట్ చేస్తానో, నేను చేయడం చూసిన వాళ్ళకి నా బోధ అర్థమైపోతుంది. అందుకనే మన జీవిత సాక్ష్యము మన బోధ కంటే గట్టిగా వినపడుతుంది. మనం నోరు విప్పక్కల, మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళతో కూర్చోకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు. ఇవన్నిటికంటే నీ వ్యక్తిగత జీవితాన్ని చూసినప్పుడు నువ్వు నోరు విప్పకుండా నీ శబ్దం నాకు దగ్గరగా వినపడుతూ ఉంటుంది. నేను అలా ఎందుకు ఉండకూడదు, నేను అలా ఎందుకు నడుచుకోకూడదు, ఈయనందరికంటే భిన్నంగా ఉన్నాడు. ఐఎమ్ సో బ్లెస్డ్. నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, నేను ఎంత ఆశీర్వదింపబడ్డాను ఈ సంఘంలో ఉండడానికి. అలాంటి సహోదరుని మన మధ్యలో పెట్టాడు దేవుడు, అలాంటి సిస్టర్స్ని మన మధ్యలో పెట్టాడు. వ్యక్తిగత నా మటుకు నాకు వాటిని చూసినప్పుడు నాకు అనిపించింది, నేను అలా ఎందుకు ఉండకూడదు. వాళ్ళ జీవితం ఎంత గట్టిగా వినపడుతుందంటే, అబ్బా నేను అలా ఎందుకు ఉండకూడదు. ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ఇలాంటి సంఘంలో నేను ఉన్నందుకు నేను ఐఎమ్ వెరీ బ్లెస్డ్. నేను ఎంతో ఆసక్తింపబడ్డాను, నేను నేర్చుకున్నాను ఆ విషయాలు. అది ఉంటే ఇలా ఉండాలి, దేవుడు పనిచేస్తే ఇలా పనిచేయాలి, అది వాళ్ళ జీవితంలో కనబడుతూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 2వ వచనం నుంచి. యేసు చేయుటకును బోధించడం. ఫస్ట్ వర్తమానం నా జీవితం అయి ఉండాలి, ఆ తర్వాత ఆ జీవితము నా నోటంట బయటికి రావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. లూకాసు వార్తలో ఏవైతే శరీరధారిగా చేశాడో, అపోస్తల కార్యముల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తన ఆత్మ చేత ఆ సంఘము ద్వారా, అనగా నీ ద్వారా నా ద్వారా మన జీవితంలో వాటిని జరిగించి మన జీవితం ద్వారా మిగతా వాళ్ళకి బోధిస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ అండి. ఈరోజు ప్రభు శరీరధారిగా లేడు, కానీ సంఘం అనే తన శరీరము ద్వారా తాను ప్రారంభించిన ఆ పరిచర్య, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 2వ వచనంలో ప్రారంభించిన ఆ పరిచర్య తాను చేయుటకును బోధించుటకును. కనుక సంఘాలు చాలా ఉన్నాయి, కానీ అన్ని సంఘాలలో ఈ క్రమం అనేది నీకు కనపడదు. ఏ క్రమం? ఆ సంఘంలో ఉండే విశ్వాసులు చేయుటకును. ప్రభు నాకు ఇలా చెప్పాడు, నేను ఇలా చేస్తా, నేను ఇలా ఉంటా. ఈ మాటలు అన్ని సంఘాలలో ఉండవు. సంఘాలలో బోధలు, ఆ బోధనలు ఏముంటాయి? మీరు ఇలా చేయకూడదు, మీరు అలా చేయాలి, మీరు అక్కడికి వెళ్ళకూడదు, మీరు ఇలా ఇక్కడ ఉండాలి. కూడచ్చు కూడదు అనేది ఎవరికి అంటే, ఎవరికి దేవుని ఆత్మ లేదో వాళ్ళు అన్యులకి, వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్. కానీ దేవుని ఆత్మ కనుగొన్న వాడికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. ఎందుకంటే వాడు దేవునికి వ్యతిరేకమైనవి ఏమీ చేయడు, దేవునికి మహిమకరం కానివి వాడు చేయనే చేయడు. అందుకని
ప్రేమల గురించి కానీ మనము వింటామో అది ఆల్రెడీ ఉంది అని నేనైతే బలంగా నమ్ముతాను. ఎందుకంటే మీ నమ్మిక చెప్పిన మీకు కలుగుతా, అవి లేవు అని దాని మీద ఉంది అని నేను నమ్ముతాను చెప్పాలని. ప్రభు ఆ స్థాయి వరకు మనల్ని తీసుకొచ్చాడని నేను బలంగా నమ్ముతాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్, చాలా ప్రాముఖ్యమండి. ఈ విషయం ఎప్పుడు మర్చిపోవద్దు. మనుషుల దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావో అది ఇంపార్టెంట్ కాదు. దేవుడు నిన్ను చూసినప్పుడు నువ్వు ఎలా కనపడుతున్నావు? అబ్బా, ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె అందు నేను ఆనందించుచున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నాను అనే మాట నీకు వినపడుతుందా? ఒకవేళ వినపడట్లేదు అంటే నువ్వు ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది అని స్పష్టంగా ప్రభు నోటంటే నీకు వినపడుతుంది. ఒక ఇంట్లో 4 పిల్లలు ఉన్నారంటే ఆ తల్లిదండ్రులు 4 పిల్లలను బట్టి సంతోషించే వారిగా ఉండరు. ఎవడైతే విధేయుడో, ఎవడైతే చెప్పిన మాట వింటాడో, ఎవరైతే తండ్రి బాధ్యతలో పాల్గొనలు పొందుతాడో, ఎవడైతే తల్లిని ఆదరిస్తాడో, తల్లిని బలపరుస్తాడో, ఎవరైతే తల్లిదండ్రులు సన్మానిస్తారో ఆ పిల్లల్ని బట్టి ఆ తల్లిదండ్రులు అధికముగా సంతోషించేవారిగా ఉంటారు, ఎక్కువగా సంతోషించేవారిగా ఉంటారు, ఎక్కువగా ఆనందించేవాడిగా ఉంటారు. ఈ 4 పిల్లలు మిగతా 3లో లేని ఆనందం ఆ ఒక్కడిలో చూసుకుని మురిసిపోతూ ఉంటారు. ఓన్లే పెద్దోడు ఉన్నాడు చాలు. ఆ పడకమందుల తండ్రి కూడా భూమి మీద తేలి చూసేది ఈ సంఘంలో ఎవరున్నారు అలాగా, ఎవరి విషయంలో నేను నా మాట అనగలను, వీడు నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె, నేను ఆనందించు. అట్టి జీవితం చాలా ముఖ్యం. అట్టి జీవితం మనందరికీ చాలా ముఖ్యం. అందుకే మీరు ఈ మాట మీరు గమనించండి. ఎక్కడ మొదలు పెట్టాలా? గాడ్స్ ప్రైమరీ కాలింగ్. దేవుడు ఒకవేళ నిన్ను పిలిచాడు అంటే ఆ పిలుపు యొక్క ప్రాథమిక ఉద్దేశం. ఎందుకు పిలిచాడు అంటే నేను నా ప్రభు కనుల ఎదుట ఏమై ఉన్నానో అందుని బట్టి ఆయనకి ఆనందం, సంతోషం కదా. కానీ ఇది ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఫస్ట్ నా ఇంట్లో, మొట్టమొదటి నా భార్య దృష్టిలో, నా పిల్లల దృష్టిలో నేనేమై ఉన్నానో అది చాలా ముఖ్యం. ఆ తర్వాత సంఘంలో, ఆ తర్వాత సమాజంలో. నేను వాళ్ళకి మాదిరికరంగా ఉన్నానా? నా భార్యకు నేను మాదిరికరంగా ఉన్నానా? నా పిల్లలకు నేను మాదిరికరంగా ఉన్నానా? వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంటి దగ్గర మొదలవ్వద్ది, సంఘంలో మొదలవ్వదు. నువ్వు ఎన్ని బోధలు విన్నా కూడా ఇంటి దగ్గర మొదలవ్వద్ది, సంఘంలో మొదలవ్వదు. నో. పరిశుద్ధాత్మ పైనుంచి వచ్చి పడ్డని మంత్రం వేయడు. నో. రెప్పపాటున నీ జీవితం మారిపోతుంది అనుకోవడం బుద్ధిహీనత, మూర్ఖత్వం. పుట్టిన వెంటనే ఎవడు పెద్దోడైపోడు. ప్లీజ్ రిమెంబర్. అండ్ సంఘంలో జరగద్ది, సమాజంలో నీకు జరగదు. ఫస్ట్ నువ్వు నీ కుటుంబంలో తీర్పు ఎక్కడికి మొదలవుతుంది? దేవుని ఇంటి యొక్క నుండి. ఈ విషయం మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పౌలు దగ్గరికి వద్దాం. పౌలు అన్నాడు, నేను ప్రభువుని వెంబడించినట్టు మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. ఇప్పుడు పౌల్ని పోలి నడుచుకుందామా? ఇప్పుడు పౌలు జీవితం ఎలా ఉంది? ఎంత ఆశ్చర్యం అండి. పరిశుద్ధాత్ముడు కొన్ని విషయాలు ఇవి మీరు గమనిస్తే బైబిల్లో చాలా విషయాలు మీకు శాశ్వతంగా జ్ఞాపకం ఉండిపోతాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో నేను క్రీస్తును పోలి నడిచినట్టు మీరు నన్ను పోలి నడువుడి అని చెప్పిన వాడు తాను ఎలా నడిచాడో అది కూడా మనకు తెలియాలి కదా. తను ఎలా నడుచుకున్నాడో అది కూడా మనకు తెలియాలి కదా. కనుక పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక మళ్ళీ 11వ అధ్యాయంలోనే మనకి చూపించాడు ఆయన ఎలా నడుచుకున్నాడో, ఎలా జీవించాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
18వ వచనం నుంచి మీరు గమనించగలరు. 2 కొరింథీ 11:18. అనేకులు శరీర విషయంలో అతిశయపడుతున్నారు కనుక నేను అతిశయపడుతును. కనుక ఎక్కడ అతిశయపడుతున్నారు? శరీర విషయంలో అనగా వ్యక్తిగత జీవిత విషయంలో అతిశయపడాల్సిందే కానీ నీ పరిచర్యలో కాదు. సరేనా? అయితే నేను కూడా అతిశయపడుతును. ఒకడు మిమ్మల్ని దాచినప్పుడు ఒకడు మిమ్మల్ని మిగిలివేసినను, ఒకడు మిమ్మల్ని వచ్చపడుతున్నాను, ఒకడు తను గొప్ప చేసుకున్నాను, ఒకడు ముఖమైన మిమ్మల్ని కొట్టినను మీరు సహిస్తున్నారు. మేము బలహీనమై ఉన్నట్టు అవమానంగా మాట్లాడుతున్నాను. ఏ విషయం ముందు ఎవరైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయం ముందు నేను కూడా ధైర్యం కలిగేవాడు. అవివేకంగా మాట్లాడుతున్నాను సుమా. వారు హెబ్రీయులా, నేను హెబ్రీయుడినే. వారు ఇశ్రాయేలీయులా, నేను ఇశ్రాయేలీయుడినే. వారు అబ్రహాము సంతానమా, నేను అట్టివాడినే. వారు క్రీస్తు పశ్చాత్తులా, వెర్రివారి వలె మాట్లాడుతున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పశ్చాత్తులు. మరి విశేషంగా ప్రయాసపడుతుంది, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది. ఇదిగో ఆయన ఇక్కడి నుంచి చూడండి, ఆయన పౌరు జీవితం ఇంత గొప్ప అపోస్తుడు అందరికంటే జ్యేష్ఠుడు. ఇంత గొప్ప అపోస్తుడు జీవితం ఎలా ఉందో గమనించు. నేను మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది, అపరిమితంగా జరుగుతుంది, అనేక వారు ప్రాణాపాయంలో ఉంటుంది, మృతుల చేత 5 మార్లు ఓడి తప్పున అవధి జరుగుతుంది, 3 మార్లు బెత్తములతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది, 3 మార్లు ఓడపదిలే శ్రమపడుతుంది. 3 ఓడపదిలే శ్రమ. ఎంత భయంకరమో చూడండి. ఏమండి, దేవునికి ఇంత బలంగా పరిచయం చేసిన వాడిని దేవుడు సముద్రంలో దేవుని పరిచర్య కొరకు బయలుదేరి సముద్రంలో ప్రయాణం అయిపోతుండగా ఓడ బద్దలైపోయింది. నడి సముద్రంలో మునిగిపోయి చనిపోయే పరిస్థితి దేవుని సేవకుడికే. వీటిని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, దేవుడు తనకి అత్యంత ప్రీతికరమైన దాసులకు అంత సుఖవంతమైన జీవితాన్ని ఇవ్వడు. అయినా ఇన్ని పరిస్థితి ఇవన్నీ నీకు నాకు రాలేదు అని చెప్పినట్టు కరెక్ట్గానే. నిన్ను నన్ను ఎవడు కొరడాలతో కొట్టలే, పిడుగులతో కొట్టలే, చెరసాల్లో వేయలే, ఓడబద్దలైపోయిన పరిస్థితి మనకి ఇంకా రాలా. దేవుని సువార్త ప్రకటించినందుకు తీసుకెళ్ళి లోపలేశారు. ఇలాంటి పరిస్థితి మనకి ఇంకా రాలా. అపోస్తుడైన పౌలు ఉదయం కూడా చదివాం. వాళ్ళు చెరసాల్లో వేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అయినా కూడా పౌలులో ఎక్కడ రోషం తగ్గల. ఇంకా రెట్టింపు సేవ, ఇంకా దేవుని కొరకు బలమైన పరిచర్య చేయాలనుకున్నాడే కానీ నాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకు ఇలా ఎందుకు వస్తుందనే ఆలోచన ఒకసారి కూడా పౌలుకి రాలా. ఇది పౌలు జీవితం. అంతేనా అంటే ఇంకా చూడండి, పడుతుంది. అనేక పర్యాయములు ప్రయాణంలోను, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, నా స్వజనులైన స్వజనులు. నీకు ఈ ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ బైబుల్లో ఎలా ఉంది తెలుసా? ఫాల్స్ బ్రదర్స్ అంటే విశ్వాసులు కాని సహోదరులు, కానీ దేవుని సంఘంలో ఉన్నారు. విశ్వాసుల రూపంలో విశ్వాసులు కాని వాళ్ళు దేవుని సంఘంలో వాళ్ళు కూడా తోటి నా స్వజనము, నేను స్వజనం అనుకుంటుంది. వీళ్ళలో సాధారణ ఆత్మ బలంగా పనిచేస్తాడు. బయట నుంచి ఎదురు దాడి వచ్చిందంటే అది వేరే విషయం, వాళ్ళన్నీ వాళ్ళకి తెలియదు. వీళ్ళు లోపల నుండి యూదా ఇస్కరియోతు లోపల నుండి యేసు ప్రభువుని అప్పగించారు.
నా స్వజనుల వలన నా స్వజనుల వలన ఆపదలోను, ఆ, అన్నిటిలో వలన ఆపదలోను, ఆ, పట్టణంలో ఆపదలోను, అరణ్యంలో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, రక్త సహోదరుల వలన ఇది సారీ ఇంత స్వజనులు అన్నాను, సారీ. కపట సహోదరుల వలన ఆపదలలోనూ తిని ప్రయాసపడి ప్రయాసముతోను అక్రమాలతోను, ఆ, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోనూ ఉండేవి. ఇక్కడ చెప్పవలసిన అనేకములు ఆ. వీడు గాక సంఘములన్నిటి గురించి శ్రద్ధయు కలదు. ఇదిగో చూసారా, జైల్లో వేసినా అక్కడ కూడా పౌరుకున్న చింత ఏంటి? ఆ సంఘం ఏమైపోయింది, అక్కడికి వెళ్ళాలి, అయ్యో వాళ్ళు కొంచెం విశ్వాసంలో బలహీనపడ్డారు, వాళ్ళని బలపరచాలి, ఇగో వీళ్ళని ఓదార్చాలి, వాడెవడో వచ్చి దొంగ బోధలు చేసి వీళ్ళ విశ్వాసాన్ని చెరిపేశారు, వీళ్ళని బలపరచాలి, ఇవే ఆలోచిస్తున్నాడు. ఎక్కడ? ఆచరసాలలో ప్రాణంతో నువ్వు ఈ కొర ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోతే లేచి శుభ్రంగా మామూలుగా దులిపేసుకుని చిన్న చిన్న దెబ్బలు తగ్గితే వాటిని కట్టుకట్టుకుని మర్నాడు బయలుదేరాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయండి? సుఖంగా ఉన్నాయి. మెత్తని పరుగులు, ఏసీలు. మనకి దేవుని మందిరానికి ఇక్కడి కాలనీలోంచి దేవుని మందిరానికి రావడానికి మనకి ఎక్కడ లేని నొప్పులు. 4 అడుగులు మన రోషన్ ఇలా వేసి 4 అడుగులండి. ఇదే చిన్న గుండె పొట్టు రాని, ఇదే చిన్న కడుపు నొప్పి రాని, ఉరుకులు పరుగుల మీద భీమవరాలు, సరిహద్దులు, రాష్ట్రాలు దాటిపోవా, అయిపోయి చచ్చిపోతానేమో భయం. ఎంత దూరమని వెళ్ళిపోవాలి, ఎంత దూరం, ఎలాగా బతుకాలి? ఆ గుండెకాయ ఆగిపోతుంది. మన గుండెకాయ అర్జెంతో పట్టుకుని పరుగు, ఉరుకు పరుగు. 4 అడుగులు అందుబాటులో ఉన్న దేవుని మందిరానికి ఒక మంగళవారం మీటింగ్ కానీ, ఒక శుక్రవారం మీటింగ్ కానీ వచ్చి ఒక గంట సేపు ఇక్కడ కూర్చోవాలంటే 99 పనులు జ్ఞాపకం వస్తాయి. మనకి 99 రోగాలు జ్ఞాపకం వస్తాయి. ఇదే రోగాలు పెళ్ళిళ్ళకి, పేరంటానికి వెళ్ళడానికి ఆటంకం ఉండవు. ఇక్కడ పౌలు చూస్తే చెరసాల్లో ఉంటే ఆ సంఘంలో విశ్వాసులు ఎలా ఉన్నారో పాపం, వాళ్ళని బలపరచాలి, అక్కడికి వెళ్ళాలి. ఇగో ఈ సంఘంలో వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఇక్కడికి వెళ్ళాలి. 4 పక్కల నుంచి పోనీ సహకరించే వాళ్ళు ఉన్నారంటే సహోదరులు, కపట సహోదరులు, వాళ్ళు కూడా ఎలాగలా ఇరికించాలి, వాళ్ళు కూడా ఎలాగలా వీడి సాక్ష్యం చెరిపేయాలి. వీడి మనకి స్వేచ్ఛని ఇవ్వట్ల. వీడు ఉంటే మనం అడ్డమైన క్రైస్తవ జీవితాన్ని జీవించనివ్వడు, లేఖనాలను మనం ఉతికి పారేస్తాడు. కనుక వీడు పోవాలి. ఇది పౌలు జీవితం. అలాంటి పరిస్థితుల్లో పౌలు పరిచర్య చేశాడు. అందుకే నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడగొట్టించి తిని నా విశ్వాసం కాపాడుకుంటుంది అనే మాట అనగలిగాడు పౌలు. ఆ పౌలు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకుని. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది పౌల్ని పోలి నడవడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది పౌల్ని పోలి నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం? ఎంతమంది? ఇప్పుడు పౌల్ని పోలి మీరు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాక ఇక్కడ విశ్వాసులకి వెంటనే ఈ తెలివితేటలతో సాధారణ ఎంత చక్కగా ఇస్తారు కదా అన్నా. ఇప్పుడు పౌల్ని పోలి నడుచుకోవాలంటే ఆ పరిచయం పరిచయం కాదు, మళ్ళీ అక్కడ పరిచయం దగ్గరికి వచ్చేస్తారు. పరిచయం కాదు, పౌలు వంటి జీవితం. అంటే మనం ఇప్పుడు పౌల్ని పోలి నడుచుకోవాలి అంటే ఇవన్నీ చదివిన తర్వాత మన వల్ల ఎక్కడ ఉంది అని మనం అనుకోవచ్చు. కానీ ఒక ప్రోత్సాహకరమైన మాట ఉంది. పౌలు కంటే ముందు ఒక వ్యక్తి నడిచాడు. ఆ వ్యక్తి అడుగు జాడలు ఇప్పటికీ ఉన్నాయి. కనుక పౌలు ఎలా నడుచుకోగలిగాడు?
ఇప్పుడు పౌలు ఎలా ఆ మాట అనగలిగాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకున్నాడంటే పౌలు ఏం చేశాడంటే ఆ ప్రభు అడుగు జాడలోనే తన పాదాలు కూడా వేసి నడిచాడు. ఇప్పుడు పౌలు నడుచుకున్న అడుగు జాడలు నేటికి ఉన్నాయి. నువ్వు నేను ఆ పౌలు అడుగు జాడల్లో నడుచుకోగలం. పౌలు పరిపూర్ణుడు అని నేను అనట్లే. ముందు వెళ్ళిన వ్యక్తి 1000 1,00,000 కిలోమీటర్లు దాటిపోయి ఉన్నాడు. ఆ తర్వాత వెళ్ళిన వ్యక్తి అపోస్తుడైన పౌలు 50,000 25,000 కిలోమీటర్లు వరకు పౌలు వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు నేను 1 కిలోమీటర్ దగ్గర ఉన్నామనుకున్నాం, కానీ మన ఎదుట అడుగు జాడలు మనల్ని తీసుకెళ్ళడానికి కనపడుతున్నాయి. చాలా పౌలు చేసినవి నువ్వు చేయక్కర్లా. ఆ అడుగు జాడల్లో నువ్వు కాళ్ళు వేసి నడిస్తే సరిపోద్ది. ఏదో ఒక రోజు నువ్వు కూడా ఆ గమ్యానికి చేరుకుంటావు. కానీ ఇక్కడ చూస్తే అలా లేదు. మన క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే మందిరానికి వెళ్ళామా, వాక్యం విన్నామా, నలుగురితో 2 ముద్దలు తిన్నామా, ఇంటికి వెళ్ళిపోయామా, అంతవరకునే. నేను ఏ అడుగు జాడల్లో నడుస్తున్నా? నేను పౌల్ని పోలి నడుచుకుంటానా? పౌలు నడిచినట్లు నేను నడుస్తున్నానా? నాకు ఆ రోషం ఉందా? ప్రభు మాటలు నేను నా గుండెల్లో పెట్టుకున్నానా? ఆ విధంగా నేను నడుచుకుంటున్నానా? నాకు ఆలోచనే లేకపోతే ఏదో ఆదివారం వస్తే అయ్య బాబా ఇవాళ ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి అనే ఆలోచన తప్ప నా జీవితం ఎలాగుంది, దేవుడు నన్ను చూసినప్పుడు నేను ఎలా కనబడుతున్నాను, ఈ ఆలోచన లేకుండా ఇది క్రైస్తవ జీవితం వేషధారణతో కూడిన జీవితం. ఇట్స్ హిపోక్రసీ. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కనుక ప్రియమైన సహోదరుడు సహోదరి, అవును అందుకనే శత్రువు ఒకడైతే నువ్వు పోరాడచ్చు. 4 పక్కల నుంచి బయట సంఘం బయట శత్రువులే, లోపల కూడా శత్రువులే. మొదటి కొరింథీ 11:26లో ఆ కింద పౌలు రాజు నేను మోసపోయా. వాడికి అప్పుడు సహోదరు నన్ను అనుకోలే, వాడు రక్షింపబడిన విశ్వాసులు అనుకుంటుంది నేను, కానీ వాడి ద్వారా కూడా నేను మోసపోయా. వెరీ సాడ్. చాలా బాధాకరం, చాలా దుఃఖకరం. ఉన్న కష్టాలు సరిపోవు అన్నట్టు ఇంకా ఎక్స్ట్రా ఒక మూటే పోయలేకపోతున్నాడు, వాని వీపు మీద ఇంకొక 4 మూటలు వేశారు. వాళ్ళు ఎవరో శాస్త్రులు పరిశీలన మొత్తం అందరూ కలిపి రాళ్ళు రూపి చంపుతా ఉంటే ఆ తగిలిన రాళ్ళు దెబ్బలు సరిపోలేదని చెప్పి నువ్వు నేను ఇంకొక 2 రాళ్ళు వేసి ఇంకో 2 రాళ్ళు వేశాను. అలా కానీ ఆ పౌలు ఏమంటున్నాడు? నేను ప్రభువుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను ప్రభువుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇప్పుడు ఎంతమంది పౌల్ని పోలి నడుచుకోగలరు అని అనుకుంటున్నారు? ఎంతమంది? మీకు ఒక విచిత్రం చూపిస్తాను. నేను ఏవైతే మాట్లాడుతున్నానో ప్రతిదీ లేఖనంలోనే ఉంది. ఈరోజు నా ప్రసంగం ఏమీ లేదు, నా సొంత ఆలోచన, సొంత ప్రసంగం ఏమీ ఉండదు. ప్రతి ప్రశ్నకి కేవలం ఈ లేఖనంలో వచ్చే సమాధానాలు వెతికి మనం చదివితే సరిపోతాం. ఇప్పుడు ఎంతమంది మనము పౌల్ని పోలి నడుచుకునడానికి సిద్ధంగా ఉన్నాము? ఎంతమంది పౌల్ని పోలి నడుచుకోగలం మనము? ఒకవేళ ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాలి అంటే ఫస్ట్ మన పౌలంత ఆత్మీయులమా? పౌలుకున్నంత ఆత్మీయత మనకుందా? లేదు. ఓకే, పౌలుకున్నంత మానసిక పరిపక్వత మనకుందా? లేదు. పౌలుకున్నంత రోషం మనకుందా? లేదు. మరి అలాంటప్పుడు పౌల్ని పోలి నడుచుకోవడం ఎలాగా? సరే, అసలు పౌలు కొరింథీకి రాస్తూ ఈ మాట అన్నాడు. అసలు కొరింథీలు ఎట్టివారో తెలుసా?
కొరింథీయులకి రాస్తూ ఈ మాట అన్నాడు. ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకునుడి. అసలు కొరింథీయులు ఎలాంటి వారు? ఈ కొరింథీయులు ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు? రండి, మొదటి కొరింథీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయం. మొదటి కొరింథీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే. చాలా. ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైన వారమా? ఇందాక మనం అన్నాం కదా, కాదు అంటే అనుకుంటుంది కదా. పౌలుకున్నంత ఆత్మీయత మనకి లేదంటే అంటుంది కదా. కనుక పౌలు ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైన వారితో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. కానీ ఎలా మాట్లాడుతున్నాను? చదవండి. క్రీస్తునందు పసిబిడ్డలే అని కనుక ఈ రెండిట్లో ఎవరున్నారు? మనం కూడా ఉన్నాం. క్రీస్తు యేసునందు పసిబిడ్డలమే, ఇంకా శరీర సంబంధులమే. ఆత్మీయంగా మనం ఏం ఎదగలేదు. కనుక పౌలు ఏమంటాడు? మీకోసమే ఉత్తరం రాశాను. 2వ వచనం. అప్పట్లో ఇప్పుడు కూడా మీరు బలహీనలే. అయినా సరే నేను మీతో ఏమంటాను? నేను క్రీస్తు పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడుచుకునుడి అని చెప్తున్నాం. 3వ వచనం. మీలో అది కారా కామా మనలో అసూయలు లేవా అనుకుంటే ఉన్నాయా? ఉన్నాయి. మనలో కలహములు లేవా అంటే ఉన్నాయి. అయినా పౌలు ఏమంటున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకుంటూ మీరు నన్ను పోలి అంటే ఏంటి? క్రీస్తును పోలి పౌలు నడిచినట్లు నువ్వు నేను శరీర సంబంధం అయి ఉన్నా, కలహములు ఇవి ఉన్నా సరే మనం పౌలుని పోలి నడుచుకునే అవకాశం మనకి ఖచ్చితంగా ఉంది. అపోస్తుడైన పౌలు నడుచుకున్నట్టు మనం నడుచుకోవాలంటే మనం ఆత్మీయం కావాల్సిన అవసరం లేదు. మనం పరిపూర్ణం కావాల్సిన అవసరం లేదు. We can still follow Paul. మనం పౌల్ని వెంబడించవచ్చు. పౌలు నడుచుకున్నట్టుగా మనం కూడా నడుచుకోవచ్చు. ఒకవేళ కొరింథీయులే అలాగా నడుచుకున్నట్లయితే మనం ఎందుకు నడుచుకోలేము? 5వ వచనం వరకు చదువుకున్నాం. నేను పౌలువాడను, మరెవరు నేను అపోలోవాడను అని చెప్తున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోలో ఎవడు? పౌలు ఎవడు? చూసారా? ఒక్కరికి ప్రభువును గ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించారు. ఇక్కడ మనము పౌలు యొక్క పరిపక్వత్వాన్ని మనం గమనించాలి. పౌలు ఎవరిని తృణీకరించట్లా. అయితే మనకున్న పాఠం ఏంటి అని మనం గమనిస్తే, ఏ పరిస్థితి అయినప్పటికీ ఈ విషయం మనం మర్చిపోకూడదు. ఒకవేళ కొరింథీయులు శుద్ధ భ్రష్టులు, శరీరానుసారం దేవుని సంఘంలో ఎవరైనా నిలబడి వాక్యం బోధిస్తూ అంటే నీ వాక్యం నాకు నచ్చలే కూర్చో అనే స్వభావం కలిగి ఉన్నవారు కొరింథీయులు. ఆడవారి పెత్తనాలు ఎక్కువ ఉండే సంఘం కొరింథీ సంఘం. ఆడవారు నిలబడి నిలదీసేవారు. అందుకనే కొరింథీ సంఘంలో పౌలు మాట అన్నాడు, స్త్రీల సంఘములో మౌనంగా. ఎందుకు మాట అన్నాడు? అక్కడ ఆడవాళ్ళు అసలు వాక్యం చెప్పనిచ్చేవారు కాదు. వాళ్ళ మధ్యలో పౌలు పరిచయం చేశాడు. వాళ్ళతో సంపూర్ణ కార్యం, రక్షణ కార్యం జరిగించగలిగాడు. ఎందుకు బట్టి అంటే పౌలు యొక్క జీవితాన్ని బట్టి. తాను జీవించి ఆ తర్వాత బోధించాడు. అందుకని పౌలు అంటే హడల్, భయం ఒక్కొక్కడికి 4-5 ఎకరాలు తడిచిపోయేది. కానీ అవన్నీ ఓర్చుకున్నాడు పౌలు. ప్రేమైన సోదరుడా, సోదరుడి, మనం ఎలాంటి సమాజంలో ఉన్నామో మీరు గమనిస్తే ఆశ్చర్యపోతాం. ఇక్కడ కొంతమంది మేము
పరలోకానికి వెళ్ళి వచ్చాము అని కొంతమంది, మేము నరకానికి వెళ్ళి వచ్చాము అని కొంతమంది. వాళ్ళు ఒక పుస్తకము రాసి ఆ పుస్తకము ముద్రించి దాన్ని ఈ క్రైస్తవ సమాజము డబ్బులు ఇచ్చి కొనుక్కుని అయిపోయి నరకం చూసి వచ్చాడంట, నరకం ఇలా ఉందంట అలా ఉందంట అని నమ్మే సమాజం. అలాంటి నమ్మించే క్రైస్తవ సమాజంలో మనం ఉన్నాం. ఎందుకుంటాం తెలుసా? లేఖన విషయంలో నిర్లక్ష్యం. లేఖనం ఏం చెప్తోంది, వీడి సాక్ష్యం ఏం చెప్తోంది, లేఖనంలో ఏం రాస్తుంది అని గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. నేను పరలోకానికి వెళ్ళాను, అక్కడ దేవదత్తుల్ని చూశాను, ప్రభు సింహాసనం మీద కూర్చున్నాడు, నా ప్రాణం పోయినది. అప్పుడు నేను పరలోకపు దర్శనం చూసి నేను తిరిగి వచ్చి ఇగో ఆ విషయాలు నేను నీకు రాస్తున్నాను, నీకు చెప్తున్నాను. ఇలాంటివి గూగుల్లో మీరు సెర్చ్ చేయండి, పరలోకానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అని తెలుగులో టైప్ చేయండి, మీకు పెద్ద లిస్ట్ పేర్లు వస్తాయి. 100% అబద్ధం. ఎందుకు అబద్ధమో నేను చెప్తాను. నీకు ఒక విషయం తెలుసా? అపోస్తుడైన పౌలు బ్రతికొండగా పరలోకానికి వెళ్ళి వచ్చాడు. ఈ విషయం పౌలే చెప్పాడు, కానీ తన పేరు కూడా అందులో నేనే అనే మాట కూడా రాసుకోలేదు. కానీ వెళ్ళి వచ్చినాడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అందుకే పరలోకానికి ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళలేదో మనం ఆ మాటను బట్టి నేర్చుకోవచ్చు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1 పేజీ తిరిగేయండి, 12వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మీరు 2వ వచనాన్ని గమనించండి. క్రీస్తునందున్న మూడో ఆకాశం. మొత్తం 3 ఆకాశాలు ఉన్నాయి. 3వ ఆకాశము ఏది అంటే దేవుడు ఉన్న రాజ్యం. 2వ ఆకాశం ఏది అంటే దేవుని ఉన్న 3వ రాజ్యంలోంచి 3వ ఆకాశంలోంచి బయటికి గెంటివేయబడిన ప్రధాన దూత 2వ ఆకాశంలోకి వచ్చి పడ్డాడు. ఏమండి? ఇది సాతాను తన ముఖ్య కార్యాలయంగా మార్చుకున్నాడు. మొదటి ఆకాశం ఏదంటే మన కంటికి కనిపించేది భూగోళం. అంటే దేవుడు 3వ ఆకాశంలో ఉన్నాడు. ఇప్పుడు పౌలు ఏమంటాడు? ఒక మనుషుడే, తన పేరు కూడా చెప్పుకోవట్లేదు, తన పేరు చెప్పుకోవట్లేదు అక్కడ. ఏమండి? క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, నేను ఎరగను. శరీరము లేక కొనిపోబడెను, నేను ఎరగను. అది దేవునికే తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగుదు. అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. ఇది అండర్లైన్ చేసుకోండి. చూసారా? ఆ మాటలు మనుషుడు పలకకూడదు. ఇప్పుడు నిజంగా పరలోకానికి వెళ్ళి వచ్చిన వాడు అక్కడ విన్న సంగతులు నోటితో పలకకూడదు. వీళ్ళు ఏం చేశారు? మేము అక్కడికి వెళ్ళి వచ్చేసాం, అక్కడ దూతలు ఉన్నాయి, అది ఇలా మాట్లాడే, అలా పాడే, అలా నాట్యమాడే, అలా కందిరి కొట్టే, ఇవి అవి ఎన్ని విషయాలు అక్కడి నుంచి వచ్చి వీళ్ళు రాస్తున్నారు. ఇది ఎవరు మాట నమ్మాలి? ఇప్పుడు నిజంగా వెళ్ళిన వాడు ఏమంటున్నాడు? అక్కడ విన్న మాటలు మనుషులకి నేను చెప్పకూడదు. ఇది నియమం, ఇది పరలోకపు నియమం. పౌలు ఎంత స్పష్టంగా రాశాడో చూడండి. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అవును పౌలన్నా, నువ్వు వెళ్ళొచ్చావు కదా, అక్కడ ఏం విన్నావు, అక్కడ ఏం చూసావు చెప్పు, అక్కడ ఏ భాషలో మాట్లాడుతున్నాడు చెప్పు అంటే పౌలు ఏమంటున్నాడు? అది నేను చెప్పడానికి వీల్లేదు, వాటిని నేను చెప్పకూడదు. కానీ పరలోకానికి వెళ్ళి వచ్చిన వారు అనే సాక్ష్య పుస్తకాల కోసం మీరు వెతకండి, కుప్పలు దొరుకుతాయి. కొత్తదే, అంత హంబం.
అంత సొమ్ము చేసుకోవడానికి అంతే. కనుక ఇక మీద ఎవరైనా నేను పర్లోకానికి వెళ్ళొచ్చానని ఎలా కబుర్లు చెప్పారనుకో, వెంటనే ఈ మాట చూపించు. నువ్వు నిజంగా వెళ్ళొస్తే అసలు ఆ మాటలు ఎవరికి, ఏ మనుషుడికి చెప్పనే చెప్పు. అసలు నువ్వు పలకనే పలకూడదు. పౌలే పలకలేదు. నువ్వు పౌలు కంటే గొప్పవాడివా? అవును, నీ పౌలు కంటే గొప్పవాడిని కాబట్టి చెప్పను అండి. అది సాక్ష్యం తారుమారైపోతాం. కనుక ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనిషి ఆ మాటలు వచ్చేది ఎవరికి పలకడానికి వీల్లేదు, మనిషి ఎవరికి చెప్పడానికి వీల్లేదు. కనుక పౌరు జీవితంలో ఎన్ని మనం నేర్చుకోవచ్చు. ఏమండి, మీరు ఒకవేళ గమనిస్తే అపవాది అనేక పర్యాయం చాలా మంది దర్శనం అంటారు. సాతానే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, నీకు ఆ దర్శనంలో ఒకటి తీసుకెళ్ళి ఆ సింహాసనం అవన్నీ నీకు చూపించి ఇప్పుడు నీతో అవి పలికిస్తూ ఉంటారు. అందుకని కొరింథీయులకు రాస్తూ, ఇదే కొరింథీయులకు రాస్తూ 1 కొరింథీ 16:12 2 కొరింథీ 11:14 సాతాను వెలుగుదూత వలె వచ్చింది. వాడు అక్కడికి తీసుకెళ్ళి ధవళ సింహాసనము నీ కంటికి కనిపించకుండా ఒక తెల్లని ఆకారం అవన్నీ చూడగానే యేసుప్రభునే చూశాను నువ్వు అంటున్నావు. కానీ నిజంగా పరలోకం దర్శనము ఏ మనుషుడు ఇంకొక మనుషునికి నోటితో చెప్పలేడు. కనుక మోసపోకు. రేపు నిజంగా కళ్ళలో నీకు అనిపించిందంటే, అయిపోయి నేను పరలోకం చూసి వచ్చాను అనుమా, అది సాతాను నీకు చూపించిన దర్శనమే తప్ప దేవుడు కాదు. అర్థమైనా? వెరీ ఇంపార్టెంట్. అయితే పౌలుకి ప్రభువుని చూసి, ప్రభువుని గూర్చి ధ్యానంలో పౌలు నేర్చుకున్న సంగతులు మీరు గమనించండి. ఎక్కడ కూడా పౌలు తన అధికారాన్ని తోటి సేవకుల మీద బలవంతంగా రుద్దలే. పౌలు ఆత్మకు మీకు ఒక సందర్భం నేను చూపిస్తాను. జీవితం ఎందుకు ఇంపార్టెంట్, పరిచర్య కంటే జీవితం ఎందుకు ముఖ్యం, ఒక సందర్భం మీకు చూపిస్తాను. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. దయచేసి క్షమించండి, 11వ అధ్యాయం. ఒక పేజీ వెనక్కి తిరిగి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. నూట 157వ పేజీ. సారీ, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. 1 కొరింథీ 16. పన్నెండవ వచనం. 1 కొరింథీ 16వ అధ్యాయం 12వ వచనం. సహోదరుడైన అపోల్లోను గూర్చిన సంగతి ఏమనగా, బద్మానుకుడిని కానీ తన శిష్యుల్లో అపోల్లోని ఒక సంఘానికి పరిచర్యకి పంపించడానికి చాలా బతిమాలుకున్నాడు. అరే బాబు వెళ్ళరా నాయన అంటే, అపోల్లో అన్నాడు, అన్నా నాకు ఇప్పుడు సమాధానం లేదన్నా వెళ్ళడానికి. ఇంత పెద్దోడు పౌలుకే ఎదురు సమాధానం చెప్పి, నాకు ఇప్పుడు సమాధానం లేదన్నా వెళ్ళడానికి అన్నాడు. అంత పెద్ద పౌలు కూడా ఎంత సాత్వికంగా దాన్ని అంగీకరించాడు. నేను అందుకని రాస్తున్నాను, నేను చాలా బలవంతం చేశాను, కానీ ఆయనకి నెమ్మది లేదు, వెళ్ళడానికి నెమ్మది లేదు. మరి ఇంకెప్పుడైనా మీ దగ్గరికి వస్తాడు. యేసు సామాన్యుడు కాడు, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవాడు అనే సంగతి మరియమ్మ తన తోబుట్టుకి చెప్పినా కూడా వాళ్ళు యేసు ప్రభుని విశ్వసించలేదు, ఆయన్ని గౌరవించలేదు.
అలాగే ప్రభు వారి మీద కోపగించలే. అలాగే ప్రభు వారి మీద ఏం కోపగించలే. సో యాక్సెప్టెన్స్ అనేది చాలా ముఖ్యం. అంగీకరించడం అనేది చాలా ముఖ్యం. వీ నీడ్ టు యాక్సెప్ట్. దేవుని బైబిల్ గ్రంథం మనకి అది బోధిస్తుంది. లోబడే ఆత్మ మనం కలిగి ఉండాలి. ఇది బైబిల్ చెప్తాం. తల్లిదండ్రులకు విధేయులైనడి, మీ మీద నాయకులుగా నియమించబడిన వారికి మీరు లోబడి ఉండుడి. వీ నీడ్ టు రెస్పెక్ట్. అదే చెప్పినట్టు వాక్యం బోధించే వారికి మనం గౌరవించాల్సిందే. ఎందుకంటే దేవుడు వాటిని నిలబెట్టాడు. వారి వాక్యం మనకు నచ్చినా నచ్చకపోయినా, బోరు కొట్టినా, దేవుడు వాడిని నిలబెట్టాడు. మనం దాన్ని అంగీకరించాలి. నేను ఎన్నోసార్లు ప్రార్థన చేసుకుంటే ప్రభు అదే సమాధానం. ఆ దైవజనుడు నోటంటే విన్న తర్వాత నాకు అనిపించింది, ఎస్ దిస్ ఇస్ రైట్. ప్రభు ఏంటి అంటే నువ్వు నోరు మూసుకు కూర్చో, అంతే, ఫినిష్. నిలబడేవాడు మట్టి, మాట్లాడేవాడు దేవుడు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మన జీవితం మన పరిచర్య కంటే చాలా ముఖ్యం. మన జీవితం మన పరిచర్య కంటే చాలా ముఖ్యం. నాకు అర్థమైన అవ్వకపోయినా నాకు ఆయన పలుకబడుతున్న నోటితో వచ్చే శబ్దము దేవుని వాక్కు. నాకు ఆ దేవుని వాక్కు మీద నాకు గౌరవం ఉండాలి. సో నేను వింటా. అనేక సార్లు ఏమవుతుంది తెలుసా, ఇది నా వ్యక్తిగత పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. నేను వింటున్నప్పుడు ఒక రెఫరెన్స్, యోహాను సువార్త 13వ అధ్యాయం అన్నప్పుడు మనం యోహాను సువార్త 13వ అధ్యాయం తీస్తామా? యువతల పక్క యోహాను సువార్త 13వ అధ్యాయం యువతల పక్క ఉంటే యువతల పక్క ఒక వాక్యము ఒక కొత్త ప్రత్యక్షతని ఇస్తుంది. నూతన దర్శనం. ఆ ప్రత్యక్షత దొరికేంత వరకు నీకు అర్థం కాదు ఎందుకు దేవుడు ఇంతవరకు నడిపించాడు, ఈ యోహాను సువార్త 13వ అధ్యాయం వరకు ఎందుకు తీసుకొచ్చాడు. ఓ దీని కొరక. సో డోంట్ అండర్ ఎస్టిమేట్. అందుకని నాకు అవసరం లేదు అని కానీ ఎప్పుడు పొరపాటున అనుకోవద్దు. ఎప్పుడు దేవుడు ఎక్కడి నుంచి నడిపించి ఎక్కడికి తీసుకొస్తాడో, ఏ ఉద్దేశం చెప్పడం నడిపిస్తాడో మనకు తెలియదు. దేవుని మందిరంలో మన కాలక్షేపములకు రాలా, టైం పాస్ కోసం రాలా. మన జీవితం దేవుని మందిరంలో అవ్వని, బయట అవ్వని, ఇంట్లో అవ్వని, మన వ్యక్తిగత జీవితం మనం దేవునికి చేసే పరిచర్య కంటే ఎంతో ముఖ్యమైనది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీ నీడ్ టు లెర్న్. నేర్చుకునే ప్రక్రియ అనేది మరణ పర్యంతం. సో ప్రతి దాంట్లో దేవుడు ఏదో ఒకటి దాచి ఉంచుతాడు. మరి ముఖ్యంగా మనం సంఘంలో దేవుని మందిరంలో మనం కూర్చున్నప్పుడు మన వైఖరి ఇది ప్రభు గమనిస్తాడు. చాలా ముఖ్యం. మన క్షేమాల కొరకు, మన క్షేమం కొరకు, మన ఆత్మీయ ఎదుగుదల కొరకు జీవం కలిగిన దేవుని సంఘాన్ని దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఏం చేశాడో ఇప్పుడు సంఘం అనే శరీరం ద్వారా అదే పరిచర్యను కొనసాగిస్తున్నాడు. నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా ప్రభువు నేటికి జీవిస్తూ తన పరిచర్యను కొనసాగిస్తున్నాడు. ఆ పరిచర్యను నేను పాలిభాగస్తులు అవ్వాలా అవ్వద్దా అనేది మన వ్యక్తిగత నిర్ణయం.
ప్రభు నా జీవితం కంటే నీ పరిచర్య కొనసాగాలి కనుక నేను నా జీవితం ద్వారా నీ పరిచర్య కొనసాగిస్తా. పౌరులాగా గర్సాల్లో వేలు వేయబడినా, ఎన్నో రోజులు పస్తులుండినా, కొరడా దెబ్బల అవమానాలు, నిందలు ఇవన్నీ నేను ఎదుర్కొంటున్నా. నిన్ను అనుమతించావు, నీకు వల్ల నీ పని కొనసాగాలి. వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ కూడా పౌలు జీవితంలో నీకు ఎక్కడ గొడుగుడు సనుగుడు ఉండదు. పౌలు జీవితంలో ఎక్కడ మనకి గొడుగుడు కానీ సనుగుడు కానీ ఉండదు. ఎందుకు ఉండదు అంటే క్రైస్తు జీవితంలో అలాంటిది లేదు. అపోస్తుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభుని చాలా సమీపంగా ధ్యానించాడు. ప్రతి దాంట్లో ఈ పరిస్థితిలో ప్రభు ఏం చేస్తుంటాడు అనే ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ఆ మాట ధైర్యంగా నేను క్రీస్తును కోరి నడుచుకున్నట్టు మీరు నన్ను కోరి నడుచుకుంటే చెప్పగలరు. మరి ముఖ్యంగా కొరింథీయులకి రాస్తూ ఆ మాట ఉన్నాడు కనుక నువ్వు నేను ఆ కొరింథీ జాబితాలోనూ మనము శరీర సంబంధమే, మనము క్రీస్తునందు పసిబిడ్డలమే. సో మనకి ప్రభువుని వెంబడించడం సాధ్యమే. అపోస్తుడైన పౌలుని పోలి నడుచుకోవడం సాధ్యమే. నాట్ ఇన్ మినిస్ట్రీ, పరిచర్యలో కాదు, జీవితంలో. పౌలు ఎలా ఉన్నాడు, పౌలు ఎలా నడుచుకున్నాడు, పౌలు ఎలా జీవించాడు, అలా మనం జీవించడం చాలా అవసరం. ఈ మధ్యాహ్నం ప్రభు వలలో పాల్గొన్న గురువు ఇది 5వ సారో 6వ సారో ఈ విషయము ప్రభు మన దృష్టికి, మన ధ్యానానికి తీసుకొస్తాడు. మీ వ్యక్తిగత జీవితాలు ప్రభు దృష్టిలో ఎలా ఉన్నాయో జాగ్రత్తగా చూసుకోండి. రోజులు, సంవత్సరాలు, వయసు గడిచిపోతుందే కానీ మనం ప్రభు కొరకు ఎలా సిద్ధపడుతున్నామో దానిని పునరాలోచించుకోండి. మనం దేవుని కొరకు ఏం చేశామో దానికంటే మన వ్యక్తిగత జీవితం ఎంతో ప్రాముఖ్యం. తాను ఫస్ట్ చేయటమును ఆ తర్వాత ముగించు. ప్రార్థన చేసుకుని ప్రభు వలలో పాల్గొందాం. దయచేసి మోకరించండి.